హాయ్ అండి, వెల్కమ్ టు బిందీస్ కిచెన్. ఇవాళ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అది తక్కువ ఖర్చుతో నలుగురికి పక్కాగా సరిపోతుందండి. ముందుగా 1 కేజీ చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసి అందులోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి, ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా. నెక్స్ట్ 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, ఇవన్నీ వేసుకొని కలిపి ఒక 5 నిమిషాల పాటు ఉప్పు కారం పట్టడానికి సైడ్ ఉంచుకోవాలండి. మనం చికెన్ ఘాటు పెట్టించుకొని తెచ్చుకోవాలండి. అప్పుడే మన చికెన్కి ఉప్పు కారం పట్టి జ్యూసీగా వస్తుంది, తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్ల పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసుకొని చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు సైడ్ ఉంచుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి ఉంచుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, స్టార్ ఫ్లవర్, ఏలక్కలు వేసేసుకొని పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్లు 2 కట్ చేసుకున్నవి వేసుకోవాలండి. మన దగ్గర ఫ్రైడ్ ఆనియన్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ తీసి సైడ్ ఉంచుకోవాలి. నెక్స్ట్ మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలాగా స్ప్రెడ్ చేయడం ద్వారా చికెన్ తొందరగా ఉడుకుతుందండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి కలిపి మూత పెట్టుకోవాలి. తర్వాత 1/4 కేజీ బాస్మతి రైస్ని తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. కేజీ చికెన్కి 1/4 కేజీ బాస్మతి రైస్ సరిపోతాయి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత వాటర్ సపరేట్ అయింది కదండి. ఇప్పుడు చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈ లోపల రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొక బౌల్లోకి వాటర్ తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలాని వేసుకొని పుదీనా ఆకులు వేసుకొని 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యంని వేసుకొని ఒకసారి కలిపి 7 నుంచి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి, ఇలాగా ఉడికిన తర్వాత తీసి చికెన్లోకి వేసుకోవాలి. మీరు అలా చూసుకోలేకపోతే ఉడికిందా లేదా 70% బాయిల్ అయితే చాలండి. ఉడికిన దాన్ని ఇలాగా లేయర్స్గా వేసుకోవాలండి చికెన్లోకి. తర్వాత ఫుడ్ కలర్ ఉంటుంది కదా, కేసరి ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని రిమైనింగ్ రైస్ అంతా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న వాటిలోకి మిగిలిన కేసరి వాటర్ కూడా వేసేసుకొని ఫుడ్ కలర్ వాటరు, కొత్తిమీర పుదీనా వేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్ సైడ్ ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసుకొని 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో, 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు అలాగే ఉంచుకోవాలండి. చూడండి, 5 నుంచి 10 నిమిషాల తర్వాత చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. తక్కువ ఖర్చుతోనే నలుగురికి సరిపడా చికెన్ బిర్యానీ చేసుకోవచ్చండి. మనకి ఇంట్లో 500 కూడా ఖర్చు అవ్వదు చికెన్కి, బాస్మతి రైస్కి. అదే హోటల్కి వెళ్తే ఇదే చికెన్ బిర్యానీ మనకి 1500 పడుతుందండి నలుగురికి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.